శర్వానంద్ హీరోగా మ్యాడ్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బైకర్ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మోటో క్రాస్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం. ఈ సినిమాలో శర్వానంద్ ఒక నిష్ణాతుడైన బైక్ రేసర్. తన తండ్రి సునీల్ నారాయణ్ గతంలో ఎదుర్కొన్న ఒక అవమానాన్ని తుడిచివేయడానికి, తండ్రి గౌరవాన్ని మళ్లీ నిలబెట్టడానికి విక్కీ ఏం చేశాడు? రేసింగ్ ప్రపంచంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? తన భార్య అనన్య మరియు కొడుకుతో కూడిన అందమైన జీవితాన్ని పక్కన పెట్టి రేసింగ్ ట్రాక్ మీద విక్కీ ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా కోసం శర్వానంద్ ఫిజికల్గా చాలా కష్టపడ్డాడు. ఒక ప్రొఫెషనల్ బైకర్గా తన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్లో ఆయన నటన అద్భుతంగా చేశాడు. చాలా కాలం తర్వాత రాజశేఖర్ గారు ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించారు. తండ్రిగా, మెంటార్గా ఆయన నటన సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పవచ్చు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ గుండెను హత్తుకుంటాయి. క్లైమాక్స్ మరియు ఇంటర్వెల్ ముందు వచ్చే రేసింగ్ సీన్స్ థియేటర్లో రోమాంచితంగా ఉంటాయి. తెలుగు తెరపై మోటోక్రాస్ రేసింగ్ని ఇంత గ్రాండ్గా చూపించడం ఇదే మొదటిసారి. జీబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేసింగ్ సీన్స్కి మంచి హైలైట్గా నిలుస్తుంది. జే యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. కథపరంగా చూస్తే ఇది ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా ఫార్మాట్లో సాగుతుంది. హీరో ఓడిపోవడం, మళ్ళీ పుంజుకోవడం అనే పాత ఫార్ములానే ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ మరియు డ్రామా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. అతుల్ కులకర్ణి లాంటి గొప్ప నటుడిని ఒక రొటీన్ పాత్రలో పరిమితం చేయడం కొంచెం నిరాశను కలిగిస్తుంది. బైకర్ కేవలం ఒక రేసింగ్ సినిమా మాత్రమే కాదు, ఒక తండ్రికి తన కొడుకు ఇచ్చే గౌరవానికి సంబంధించిన ఎమోషనల్ జర్నీ. కథలో కొంత పాతదనం ఉన్న శర్వానంద్ పర్ఫార్మెన్స్ మరియు అదిరిపోయే బైక్ రేసింగ్ సీన్స్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. స్పోర్ట్స్ డ్రామాలు మరియు ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒక మంచి చాయిస్. ఈ సినిమా ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.